నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ప్రెస్ మీట్లు పెడతాం అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతిపక్ష హోదా రాలేదనుకోండి, అఫ్కోర్స్ విపక్షంలోకి వచ్చిన తర్వాత. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలంటే ఎక్కడైనా ఒక చోటే చూడాలి. ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో, అప్పుడు ప్రెస్ మీట్లో చూడలేం. లేదు, రెండు, ఓటమి చెందిన తర్వాత ప్రెస్ మీట్లలో, అప్పుడు అసెంబ్లీలో చూడలేం. ఎక్కడైనా సరే ఒక చోటే చూడాలనుకోవాలి. సో రెండు చోట్ల చూడాలి అనుకుంటే అత్యాశనేమో బహుశా. సో ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్లో అనేక రకాలైన వ్యాఖ్యలు, ప్రధానంగా బడ్జెట్కి సంబంధించిన అంశం. సో ఎందుకు డిలే అయింది, సూపర్ 6 ఆ బడ్జెట్ కూడా చూపించాలి కాబట్టి కావాలని డిలే చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన చీటింగ్ కేసు పెట్టాలి, 420 చీటింగ్ కేసు పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు అంటే ఎవరైనా సరే మోసం చేస్తే చీటింగ్ కేసు పెట్టాలి అనేది తన యొక్క ఉద్దేశం. మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలి కదా. మరి ఏదైతే సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే మెగా డిఎస్సి అన్నారు, ఆ మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఇంకా అనేక రకాలైన హామీలు, మద్యపాన నిషేధానికి సంబంధించి కావచ్చు. సరే, అవన్నీ ప్రక్కన పెడితే ప్రధానంగా సోషల్ మీడియాలో అరెస్టుల గురించి, దానిపైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయటం, ట్వీట్లు చేద్దాం, అందరం కలిసి చేద్దాం, ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూద్దాం. తర్వాత మొట్టమొదటిసారిగా మరలా ఓటమి చెందిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడని సంబోధించడం. ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి అధికారంలో ఉన్న సమయంలో దత్తపుత్రుడని సంబోధించారు. మరలా ఓటమి చెందిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున మాత్రం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ తర్వాత సినిమా యాక్టర్ అన్నారు, అది ఇది అన్నారు, ఇది పిఠాపురంలో. మరలా నిన్న మాత్రం దత్తపుత్రుడు అన్నారు. ఏంటి దాని వెనకాల ఉన్న అంతరార్థం? బహుశా ఒకవేళ మొన్న ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదంతా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ఉద్దేశంతో దత్తపుత్రుడు అని చెప్పేసి అన్నారు అనుకోవాల్సి ఉందా? మరి ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను డైవర్ట్ చేయడం కోసం, అంటే అమలుపరచకుండా దాన్ని డివియేట్ చేయడం కోసం ఇవన్నీ తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఇది కరెక్టు, ఏది కరెక్టు అని చెప్పేసి అయితే మాత్రం మరి ప్రజలు చర్చించుకోవాలి కదా. సో జగన్ అన్న ఉన్నట్లయితే ఆ పథకం వచ్చేసేది, ఈ పథకం వచ్చేసేది, వాళ్ళ నవరత్నాలకు సంబంధించిన పథకాల గురించి కూడా చెప్పారు. సో అసలు నిజంగా ప్రజలు పథకాలే కావాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకునేవాళ్ళు, నో డౌట్ అబౌట్ దట్. సో వాళ్ళు మాకు ఆ పథకాలు వద్దు అనేదే కదా మన ఎన్నికల ఫలితాల ఉద్దేశం. డెవలప్మెంట్ అనే పదాన్ని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీరు ఆ పథకాల గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకోరా? ఏంటో మరి. సరే, దీనికి సంబంధించిన చర్చ ఈరోజు జరగబోతున్నాం. చర్చలో పాల్గొనబోతున్నాం ఒకరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సతీష్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వరరావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు, మీకు లాస్ట్ ఇస్తానండి. వైసీపీ చెప్పాలి కదా, అందరికీ సమాధానం చెప్పాలి కదా సార్. రైట్. సతీష్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి చెప్పండి, మీ మీద చీటింగ్ కేసు పెట్టబోతున్నారట? రమేష్ గారు, ముందుగా మీకు ఆదాన్ టీవీ రమేష్ గారు కాదండి, ప్రసాద్ గారు, మీకు ఆదాన్ టీవీ వీక్షకులకి, అదేవిధంగా ప్యానల్ లో ఉండే పెద్దలు అంకమరావు గారు, వెంకటేశ్వరరావు గారు, రమేష్ గారు, అందరికి నమస్కారం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన నిర్వహించమని. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి అసెంబ్లీ వేదికగా ఆయన ప్రస్తావించి ప్రభుత్వం మీద ఆయన ఒత్తిడి తెచ్చి ఆయన పనులు చేయించడం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో పులివెందుల నియోజకవర్గాన్ని కూడా భాగస్వామ్యం చేయడం, అక్కడ కూడా అన్ని సమస్యల పరిష్కారాలకు కృషి చేయడం, అవన్నీ చేస్తే బాగుండేది. అరెస్ట్ కోసం ఆయన ఏదో ఉబలాట పట్టడం కంగారు ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ అరెస్ట్ కొత్త కాదు, మళ్ళీ అరెస్ట్ అవ్వడానికి కూడా ఎలాగ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మీద ఇంకా సిబిఐలో కానీ, ఈడీలో కానీ 32 కేసులు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఆయనకి అంత ఉపలాటంగా ఉంటే ఆ కేసులను తొందరగా విచారించి పరిష్కరించమని ఆయనే సిబిఐకి, ఈడీకి ఒక అప్పీల్ చేసుకుంటే వాళ్ళు తొందరగా ఆయన్ని జైలుకి తీసుకుపోతారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో 420 కేసులు పెట్టాలి, ఇటువంటి ఏదో ఆయన ప్రగల్భాలు ఆయన పలుకుతున్నాడు. ఇంకా కొత్తగా ఆయన మీద కేసులు పెట్టాలంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నవరంధ్రాలు చేసిన పాపానికి, ఎందుకంటే పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి 1000 రూపాయలని 5 సంవత్సరాల పాటు 200 పెంచుకుంటే
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టి సాక్షి క్యాలెండర్లు అమ్ముకున్నాడు. ప్రతి ఏటా ఇదే మీరు అన్నట్టుగా సిపిఎస్ రద్దు చేస్తానని అందులో హ్యాండ్ ఇచ్చాడు. ఇవన్నీ ఆయన చీటింగ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆయన చేసిన మోసానికే ఆయనకి బాగా గుణపాఠం చెప్పి 151 సీట్లు ఉన్న పెద్ద మనిషిని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఆయనకి ఏమనాలంటే ఇంకా ఆయన జ్ఞానోదయం కలగట్లేదు. ప్రజా తీర్పుని గౌరవించి ఎలాగ మళ్ళీ ముందుకెళ్ళాలి, వాళ్ళ పార్టీని ఎలా బతికించుకోవాలి, ప్రజలకి జవాబుదారీగా ఎలా ఉండాలనే విషయం వాళ్ళు దాన్ని ప్రజా తీర్పుగా భావించట్లేదు కదా, ఈవీఎం తీర్పుగా భావిస్తున్నారు కదా, అక్కడే ప్రాబ్లం. అదేనండి. అలాంటప్పుడు అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. ఎందుకంటే వీళ్ళకి 150 సీట్లు వచ్చినప్పుడేమో ప్రజలు వీళ్ళని ఆమోదించి కూర్చోబెట్టినప్పుడు, వీళ్ళకి 11 సీట్లు ఇతరులకేమో ఈవీఎంలు మోసం చేసేసినట్టు. 2019లో కూడా ఈవీఎంల తీర్పే అనుకోవాలా, లేకపోతే 2024 ఒకటే ఈవీఎం తీర్పు అనుకోవాలా? అదే ఆయన సజావుగానే జరిగినాయి. అప్పుడు మీరు కూడా ఈవీఎంల మీద తోసారు కదా కొన్నాళ్ళు. మేమేం తోసేయలేదు సార్. ఎందుకు తోసేయలేదండి? చంద్రబాబు నాయుడు తోసారు సార్. డిబేట్ లో చాలా మంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఇలాగే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇదిగో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అప్పుడు బీజేపీకి మీకు సఖ్యత లేదు కదా. అవును, మరి బీజేపీ తోటి సఖ్యత ఉన్నప్పుడు ఒక రకంగా, సఖ్యత లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు మేము ప్రవర్తించలేదు. అయ్యయ్యో, మీరు ప్రవర్తించారని కాదు. అదేనండి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కట్టుబడి ఉన్నది తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంటకో మాట పూటకో మాట మాట్లాడటాలు, అసెంబ్లీకి వస్తానని కాసేపు నిన్న వాళ్ళ అసెంబ్లీ విషయంలో ఏదో ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపించారు సార్ వైసీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి హాజరు కాని వాళ్ళు ప్రశ్నోత్తరాలకు ఎందుకు పంపించాలి? ప్రశ్నోత్తరాలు వాళ్ళ ప్రశ్న వచ్చే సమయంలో ఆ కన్సర్న్ ఎవరైతే ప్రశ్న వేశారో ఆ ఎమ్మెల్యే వచ్చి అసెంబ్లీకి అటెండ్ అవుతారని కాసేపు చెప్పారు. తీరా నిన్న ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యే సమయానికి వాళ్ళు ఎవరైనా వస్తారనుకుంటే ఎవరు రాలేదు. శాసన మండలికి వస్తాము, శాసనసభకు రాము అంటారు. ఇప్పుడు ఒక నిర్దిష్టమైన వైఖరి లేకుండా వాళ్ళకి ఏం చేయాలో ఒక రకంగా చెప్పాలంటే 11 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో, మీరు మాస్ డైలాగ్ వేశారు ఒకసారి ప్రసాద్ గారు, ఏదో డిబేట్ లో ఉన్నాను, దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయిందేమో అని నాకు డౌట్. మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో, ఏం బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు. సాక్షి కరపత్రం, సాక్షి టీవీ ఉన్నాయి, కూర్చుని అందులో మాట్లాడుకుంటే ప్రెస్ మీట్ అన్నా కూడా నిన్న ప్రెస్ మీట్ కి ఎవరెవరు వెళ్ళారో మీరు ఒకసారి చూడండి. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. ఆయన చెప్పిన పురాణం అంతా ఈయన వచ్చేసి అది రాసేసి వాళ్ళు కావాలి. దానికి అనుగుణమైన మీడియానే ఆయన ప్రెస్ మీటింగ్ పిలుచుకున్నాడు. మీరు ఎందాక అన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కనిపించేవాడు ప్రెస్ దొరకలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కోల్పోయిన తర్వాత ప్రెస్ కనిపిస్తున్నాడు, అధికారులు అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రెస్ కనిపించట్లేదు. ఆయన వల్లి మాగదులు, ఆయనకు డబ్బా కొట్టే అనుచరులు వాళ్ళనే ప్రెస్ మీటింగ్ పిలుచుకున్నారు. నిన్న మీరు అబ్జర్వ్ చేయండి కావాలి. ఇలాంటి మనిషి అసలు నిన్న మా రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు కూడా కామెంట్ చేశారు, ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ ఉండడానికి అనర్హులు. మీరంటే మీ ప్రత్యర్థులు కాబట్టి అలాగంటారులేండి ఎవరైనా కానీ, అది రఘురామరాజు గారు కావచ్చు, మీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. కాకపోతే వాళ్ళు ప్రశ్నిస్తుంది ఒకటే, ఈ యొక్క అప్పులకు సంబంధించిన అంశంలో మీరు పదే పదే అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు అని చెప్పేసి ఒకటి. దాని తర్వాత సూపర్ 6కి సంబంధించిన అంశం ఎప్పుడు తెరపైకి తీసుకొస్తారు, ఎప్పుడు అమలు పరుస్తారు? అదే చెప్తున్నా, అప్పులకు సంబంధించిన అంశం పదే మేం చెప్పడం కాదు. నిన్న కాకి నివేదిక ఇచ్చింది. కాకి నివేదికని తెలుగుదేశం పార్టీ నివేదికకి వాళ్ళకి వైసీపీ కూడా తేడా తెలియకపోతే మనం ఏం చేయలేము. కాకులో తప్పు కొట్టింది. 5 ఏళ్ల వైసీపీ పరిపాలన వాళ్ళు చేసినప్పుడు ఆ అప్పులు స్పష్టంగా కనిపించకుండా ప్రభుత్వ పరమైన అప్పులు వేరు, కార్పొరేషన్ అప్పులు వేరు, అప్పులు వేరు, 2 రకాల అప్పులు పెడతారు. ఏదైనా ప్రభుత్వం నుంచే ఈ ప్రజాధనమే, ఈ ప్రజల పన్నుల నుంచే కట్టాలి. దానికి ఇన్ని కథలో ఇన్ని మోసాలు చేయక్కర్లేదు. ఆ మోసాలని కాకి ఎత్తి చూపించింది. కాకి నివేదిక నిన్న వైసీపీ పాలనలో 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, ఆ అప్పుల వ్యవహారాల విషయాల్లో ఎత్తి చూపించింది. ఇక సూపర్ 6 హామీలు అంటారా, చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన వైఖరితో ఏదైతే పెన్షన్ పెంచుతామన్నారో ఫస్ట్ నెల నుంచి పెంచారు. 3 నెలల బకాయిలతో సహా ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఏటా ఇవ్వడానికి మొన్న దీపావళి నుంచి శ్రీకారం చుట్టారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. అలాంటి కొన్ని టెస్టులు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే మహిళలకు ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు, అది నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దశల రివ్యూ చేసుకున్నారా? అది ఒక ఫ్లాప్ మోడల్ కదా, రివ్యూ చేసుకున్నారా? రివ్యూ చేసుకున్నారు సార్. ఓకే, ఎందుకంటే కర్ణాటక తెలంగాణలో తీసేద్దామని రివ్యూలో ఉన్నారు వాళ్ళు.
అంటే తెలంగాణ కర్ణాటకలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో మనం ఇచ్చిన హామీని మనం నెరవేర్చడానికి ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్ని దశల వారీగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. మీకు ఒక విషయం రైట్. చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ఏం చెప్పండి. కథలు చెప్తున్నారు ఇవాళ. వాళ్ళ నవరత్నాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడెప్పుడు అమలు చేశారో ఒకసారి వెనక్కి చూసుకోమనండి. మొత్తం హామీల్ని వాళ్ళు ఎక్కడ అమలు చేశారో చూసుకోమనండి. కొన్ని హామీలు 18 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వస్తే 2021లో కొన్ని హామీలు అమలు చేశారు. మేము అట్లాగే ఏమీ తాత్సారం చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో పాలనా వ్యవస్థ ఎట్లా ఉంది అనేది గత 5 ఏళ్లలో వీళ్ళు ఎంత విధ్వంసం చేశారు, చిన్నాభిన్నం అయిపోయింది. ఇవన్నీ ట్రాక్ లో పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఎంత ఎక్సర్సైజ్ చేస్తుంది, అదంతా ట్రాన్స్పరెన్సీగా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా చీకటి జీవోలు ఇచ్చేసి వెబ్సైట్ లో పెట్టకుండా ఆన్లైన్ లో పెట్టకుండా దాచుకుని ఇట్లాంటి వ్యవహారాలు ఏమి కూటమి అలా అనొద్దులే. అలా అంటే మీరు అసలు మేనిఫెస్టోని తీసేశారు కదా. మేనిఫెస్టో తీసేయలేదు సార్. మేనిఫెస్టోని ఎలా తీసేస్తారు? వెబ్సైట్ లో నుంచి. వెబ్సైట్ లో నుంచి తీస్తారండి. ఎలక్షన్ కమిషన్ లో అలాగే ఉంది, మీరు చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పట్లేదండి, వెబ్సైట్ లో. ఏమండి, మేనిఫెస్టో అనేది ఎలక్షన్ కమిషన్ కి ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో కూడా అక్కడ ఏం ఉంటుంది సార్ అలా? మీరు మా మేనిఫెస్టోల గురించి మాట్లాడక్కర్లేదు రమేష్ గారు. నేను మాట్లాడలేదండి, ప్రసాద్ గారు మాట్లాడారు. నేనే రైస్ చేశానండి. ప్రసాద్ గారు మాట్లాడారు. వైసీపీ వాళ్ళకి అలవాటు ఏంటంటే ఎవడైనా మాట్లాడేటప్పుడు ఎందుకంటే సతీష్ గారు, ప్రసాద్ గారు మాట్లాడారు. నేను రమేష్ గారు, మాట్లాడలేదు. మాట్లాడేవాడిని, నేను సమాధానం చెప్తాను. మీరు కూడా యాంకర్ మాత్రం యాక్ట్ చేస్తారా? నేను నవ్వాను సార్, నేను మాట్లాడలేదు. అడిగినప్పుడు మీ వైఖరి మీరు చెప్తారు, కానీ ఇటువంటి ఇంటరప్షన్ పెడితే మీరు మాట్లాడేటప్పుడు కూడా మేము లేదు సార్, సతీష్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. నేను మాట్లాడలేదు, ప్రసాద్ గారు రమేష్ గారు, మాట్లాడారు. రమేష్ గారు లేదు నేను చెప్తాను కదా. సతీష్ గారు ప్లీజ్ క్యారీ ఆన్ సార్. మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అవుతారు ఎందుకు? నేను మాట్లాడలేదండి బాబు, అదే నేను ఇంటర్ఫీర్ చెప్తున్నా. అవ్వలేదు. ప్రసాద్ గారు మాట్లాడారు. సతీష్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. మాట్లాడితే కానీ మీకు టైం ఇచ్చినప్పుడు మీకు ఆఖరి టైం ఇస్తానన్నారు. ఈ వెర్షన్ మీద మీరు మాట్లాడితే కానీ సతీష్ గారు మీరు అర్థం చేసుకోవట్లా. నేను మాట్లాడలేదు, ప్రసాద్ గారు మాట్లాడారు. మీరు మాట్లాడుకుంటున్నారు. సరే ముందు ఆపేసండి సార్. సతీష్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. చెప్పండి, వివరణ ఆయన ఇస్తారు. ఎందుకు మధ్యలో నేను నవ్వాను అంతే, మాట్లాడలేదు నేను. ఓకే రమేష్ గారు, నాకు మొత్తం క్లారిటీ ఉంది. ప్లీజ్ ప్రసాద్ గారు సతీష్ గారు చెప్పండి. చెప్పండి. అదే చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక స్పష్టమైన వైఖరితో వెళ్తున్నారు. అయితే నాదొక ఆలోచన సార్, నాదొక ఆలోచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పే పనేం లేదు, అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో ఒకవేళ ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీల్లో కొంచెం డిలే అవుతుంది అనుకున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టేసి ఇది పరిస్థితి, ఖచ్చితంగా అమలు పరుస్తాం, కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి ఒక మాట చెబితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి మాట్లాడే అవకాశం లేకుండా చేసిన వాళ్ళు అవుతారేమో అని అనుకుంటున్నాను. మేము జగన్మోహన్ రెడ్డికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన పని లేదు. అందు గురించి కాదు, ప్రజలకు ఒక క్లారిటీ వస్తుందిగా. చెప్తున్నాను, అదే అతను తీసేసిన తహసీల్దార్. మేము ప్రజలకు స్పష్టంగా చెప్పాం, ఈ హామీలు దశల వారీగా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. చెప్పాం కదా, బడ్జెట్ లో ప్రమేయం లేకుండానే ఆ రోజు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే పెన్షన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మీద ఎంత ఆర్థిక భారం ఉన్నా సరే. అలాగే దీపం పథకం అమలు చేశారు. ఉద్యోగ భర్తీల మీద దృష్టి పెట్టాం. చెప్తున్నాం కదా, నెక్స్ట్ మంత్ ఉచిత బస్సుది రెడీ పెడుతున్నాం. సంక్రాంతికి ఇంకొక స్కీము వేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అన్ని సూపర్ 6 హామీలు అమలు చేసి తీరుతామని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ చేస్తే సూపర్ సార్. సూపర్ 6 కనుక అమలు పరిస్తే మీరు సూపర్. రైట్. అట్లానే పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అని, కాసేపు సినిమా యాక్టర్ అని వెంకటేశ్వర గారికి అప్పచెబుతాం ఆ టాస్క్ వెంకటేశ్వర గారికి అప్పచెప్తాం. మా కూటమి పెద్దగా మా ఉప ముఖ్యమంత్రి గారిగా మేము కూడా ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి పోరాటాన్ని ఎలా నిరోధించారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఇందాక సోషల్ మీడియా పోస్టులు అంటే గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న వాళ్ళ కుమార్తెలతో పాటు తిరుమల వెళ్తే కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన అంటాడు, సూపర్ 6 హామీల్లో మోసం చేశారు, ఆ మోసాన్ని నేను పోస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ పోస్ట్ చేయండి అని. 147 మంది మీద కేసులు పెట్టారని చెప్పుకొచ్చాడు నిన్న పవన్ జగన్మోహన్ రెడ్డి. అడుగుతాను సార్, నెక్స్ట్ రౌండ్ దాని గురించి చెప్తారు కానీ ఆ ట్వీట్లకు సంబంధించి. వెంకటేశ్వర గారు నమస్తే అండి. వెంకటేశ్వర గారు నా వాయిస్ వినిపిస్తుందా సార్? యా. సో వెంకటేశ్వర గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారే ప్రధాన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారే ప్రధాన టార్గెట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు గమనిస్తే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటేనే ప్రమాదం అని గుర్తించే పదే హ్యూమిలియేట్ చేయటం. ఇంకోటి ఏంటి అంటే మీరు ఎక్కడ కలుస్తారా అని ముందే కలిసిపోయి ఉన్నారు, కలవనప్పుడే కలిసిపోయి ఉన్నారని చెప్పారు. కలిసిన తర్వాత కలిసారని బాధపడుతున్నారు. ఇది ఒక అంశం. దాని తర్వాత దత్తపుత్రుడు అని చెప్పేసి
ఆయన అధికారంలో ఉండగా విపరీతంగా మాట్లాడారు. ఆ తర్వాత కొంచెం పరివర్తన చెందారేమో మన ఫలితాలు చూసి అనుకున్నాం ఆ రోజు మాట్లాడిన దాని తర్వాత. మరలా నిన్న మొదలుకొచ్చారు. ఏంటంటారు, ఎందువల్ల అంటారు? మీరేమైనా తప్పులు చేశారా చెప్పండి. ప్రసాద్ గారు, మీకు అలానే పెద్ద నంగమరావు గారికి, సతీష్ గారికి, రమేష్ గారికి శుభోదయం. వ్యూవర్స్ కూడా శుభోదయం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పరివర్తన అనేది ఏ రాజకీయ నాయకుడికైనా అవసరం. అసలు మనుషులకే అవసరం. ఒక మనిషిగా మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా పరివర్తన అనేది ఉండాలి. మనుషులం కాబట్టి ఒక రోజు ఒక మాట అంటాం, ఒక అలా అది వేరే వాళ్ళకి తప్పు అయినప్పుడు దాన్ని సరి చేసుకుంటాం. అది విఘ్నత, మనుషులకు ఉండేటువంటి విఘ్నత. అది ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా గబక్కన పొరపాటున ఇప్పుడు డిబేట్ ఏదైనా అన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ లో నేను అంటే అయిపోయింది ఉందాగా. ఖచ్చితంగా అదే కదా మనిషికి ఉన్నటువంటి జ్ఞానం. ఇప్పుడు ఈ భూ ప్రపంచం మీద రకరకాల ప్రాణులు ఉంటే ఆ ప్రాణుల్లో జ్ఞానం ఇచ్చింది ఒక మనిషికే కదా. మంచి చెడు అనేది తెలిసింది, సో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన మాటల గురించి మీరు అన్నట్టుగా కలుస్తారేమో పాపం ముందే ఏదంటారా చల్లారకు ముందే కోడి కూర్చున్నట్టుగా కూర్చేశాడు పాపం. ఆయన ఏదో కలవకూడదనే ఒక ఆలోచనతో మమ్మల్ని ఏదో తిడితే అది వేరే రకంగా వస్తామని. ఆయనకి ఏంటంటే ఆయనకి తెలియకుండా ఆయనే సెల్ఫ్ గోల్ అనే టైప్ లో ఆయన వేసేసుకున్నాడు అంతే. ఆయనకి తెలియదు, ఏదో అనుకున్నాడు, ఏదో ఊహించుకుని ఏదో రకంగా మమ్మల్ని శత్రువులు చేసుకున్నాడు. మేము ఎప్పుడు శత్రువు కదా ఆయనకి, ఆయనే మమ్మల్ని శత్రువుని చేసుకున్నాడు. శత్రువుని చేసుకున్న తర్వాత వాళ్ళు అనిపిస్తున్నాడు. సరే మనమే మాట్లాడాం. సరే ఇక దత్తపుత్రులు దానికి నేను పోయిన ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్ లో మాట్లాడాను ప్రసాద్ గారు. మినిమం అన్నం తినేవాడు కూడా మాట్లాడాలి అలాంటి మాటలు. ఇప్పుడు మీరు ఒక తల్లి కడుపున పుడతారు, నేను ఒక తల్లి కడుపున పుట్టాను, నాకు అమ్మా నాన్న ఉంటారు, మీకు ఒక అమ్మా నాన్న ఉంటారు, అట్లాగే ఇంకోళ్ళు రమేష్ గారికి అమ్మా నాన్న ఉంటారు. ఇట్లా పుడతాం మనం. తిన్న తర్వాత ఆ వరడు ఎంత బూత్ అండి అది. ఏదో కొన్ని సందర్భాల్లో చెప్తారు, ఏదో మమ్మల్ని అదన్నారు ఏదన్నారు బూతులు అంటారు వీళ్ళందరూ సోకాల్డ్ బ్యాచ్ అంతా. అసలు దత్తపుత్రుడు అనేది ఎంత బూత్ అండి. ఒక నిమిషం ఆలోచించండి ఎవరైనా సరే. నేను ఇలా డిబేట్ లో మాట్లాడుతాను, మన డిబేట్ లో ఉన్నా మనం ఎదురు మాట్లాడదాం. అసలు దత్తు అనేది ఎప్పుడు అవుతుందంటే ఎవరన్నా ఇంకొక పేరెంట్స్ పిల్లలు లేకనో లేదా పిల్లలు ఉన్నా కానీ ఏదైనా అవసరమై ఆడపిల్ల మగపిల్లనో అది ఒక ప్రక్రియ. హిందూ సమాజంలో మన శాస్త్రోక్తంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ అది. ఆ ప్రక్రియ దానికి ఒక చట్టం కూడా ఉంది, హిందూ వారసత్వం చట్టం కూడా ఉంది. అదేదో మన సనాతన ధర్మంలోనే కాదు, ధర్మంలోనే కాకుండా దానికి యాక్ట్ కూడా ఉంది. ఆ ప్రాసెస్ ఏమైనా తీసుకుంటే అది అవుతుంది. లేకుండా ఏమీ లేకుండా మాట్లాడితే పెద్ద బూత్ అండి అది, చాలా పెద్ద బూత్ అది. మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో, ఎందుకు పదే మాట్లాడుతున్నారో మాతో అంటే నువ్వు బూత్ తిప్పించుకోవాలని ఆలోచన ఉందాము. అదేమంటే దత్తపుత్రుడు బూత్ కాదు, నేనేదో అన్నాను దాని మీద కూడా కేసు ఫైల్ చేస్తారేంటి? యాక్చువల్ గా బూత్ సార్. మీరు ఆలోచించండి సార్, డిబేట్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించండి, మనం గురించి మనందరం మాట్లాడుకుందాం. అంటే మరి ఎందుకు ఇంకా మార్చుకోవట్లేదు నాకు అర్థం కావట్లా. ఈ రోజు కూడా ఇంకా మార్చుకోకుండా అదే పదే మాట్లాడతా. అయిపోయింది కదా, ఆ వర్షం అయిపోయింది. నువ్వేదో అనుకున్నది రివర్స్ అయింది, నువ్వు డిఫీట్ అయ్యారు, మీరు మమ్మల్ని కూటమిని గెలిపించారు, మేము ప్రభుత్వంలోకి వచ్చాము, ఇవాళ అయిపోయింది. ఎస్ మీరు వచ్చి మాట్లాడదలుచుకున్నారు, బడ్జెట్ మీద మాట్లాడదలుచుకున్నారు. అది కూడా సిగ్గుసేట ప్రజాస్వామ్యంలో నిన్ను గెలిపించారు, నువ్వు ఎమ్మెల్యేవి, నీతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని నువ్వు పోవు, నువ్వు మాట్లాడుతుంది బడ్జెట్ మీద ఎక్కడ ఒక అవకాశం ఉంది కదా. మన ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్ ప్రక్రియలో అల్టిమేట్ ప్లేస్ అదే కదా. ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీనే కదా వేదిక. ప్రజా సమస్యలు చర్చించాలన్నా లేదంటే ప్రభుత్వాన్ని నిర్ణయాలన్నా ఉన్నటువంటి ఏకైక ప్లేస్ అదైతే నేను అక్కడ పోనన్నావు. సరే పోనాడు, గమ్ముగా ఉండబ్బా, అది నీ ఇష్టం కూడా కాదు. ఇంకోటి కూడా ఉందండి రాజ్యాంగంలో, ఒకసారి గెలిచిన తర్వాత వెళ్ళకుండా కుదరదు. ఆర్టికల్ 190 ఏదో సంథింగ్ ఉంది, దాని ప్రకారం కూడా వీళ్ళు కంటిన్యూస్ ఆప్షన్ అయితే వీళ్ళని 60 days లో వెళ్ళకపోతే అది రద్దయ్యే అవకాశం ఉంది. ఏదో ఉంది, అట్లా కూడా ఉంది. మనకి ఎక్కడ ఏదో వదిలిపెట్టలా ప్రజాస్వామ్యంలో. సరే నువ్వు వెళ్ళలేదు, కూర్చున్నావాడు, నువ్వు సరే ప్రెస్ మీట్ పెట్టుకో, నీ పేపర్లు ఉన్నాయి కాబట్టి అది కూడా నీ ప్రయారిటీనే, నీ యొక్క హక్కే పెట్టుకో కాదంట్లా. ఏం మాట్లాడుతున్నాను? బడ్జెట్ లో ఉన్నటువంటి పొరపాటును చూపించు. ఏదో చెప్పాడు నా మీద 14 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు ఏదో చూపించారు, తీసుకొచ్చి 6.5 కోట్లు చూపించారు అన్నారు. 6 లక్షల తప్పు పట్టు అది వాస్తవం కాదంటే మళ్ళీ మేము చెప్తాం. ఇప్పుడు మేము నిన్న చూపించింది ఏమి చూపించాము, ఏమైనా మిస్ అయినయా, లేదంటే బడ్జెట్ లో అదే చూపించాలన్నా, వేరే అప్పులు చూపించకూడదనా, ఏదో ఉంటాయి కదా కొన్ని. అవి ఏమన్నా ఉంటే అన్ని సరి చేసుకున్నా మళ్ళీ మేము ముందుకు వస్తాం. అవి వదిలిపెట్టేసేసి ఏదో సూపర్ ఫిక్స్ అవ్వలేదు, కేసులు పెట్టేస్తాను,
దానికి ఆ రోజున ఆయన కూడా వంతమల్లి కాబట్టి మళ్ళీ దత్తపుత్రుడు మీరు అన్నట్టుగా ఎందుకు అదే అది కాదు కదా. అయిపోయింది, ఆ పర్వం అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయినాయి, మేము గెలిచాము, 5 నెలలు అయిపోయింది. ఈ 5 నెలల్లో నేనేం చేయలేదు, నువ్వు చెప్పదలుచుకున్నావు వచ్చేసి నువ్వు తమరిచ్చినటువంటి మేనిఫెస్టో ఎప్పుడు అమలుపరిచారండి? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చెప్తారు కదా, నా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాను, నాకు ఒక బైబిల్ అని చెప్తావు కదా. యా, నీ యొక్క ఖురాను, బైబిల్, భగవద్గీతని మీరు గెలిచిన తర్వాత ఎన్ని రోజులకి మీరు ఇంప్లిమెంట్ చేశారు? ఎన్ని రోజుల తర్వాత వచ్చింది ఒకసారి చేసుకున్నామా? గెలవగానే వచ్చేసి అమ్మఒడి, అయ్యఒడి, బాలఒడి అన్ని ఇచ్చేసావా? లేదు కదా. మీరు నాకు తెలిసి దాదాపుగా అన్ని కూడా 150 రోజుల తర్వాత జరిగినాయి. ఏదేమి ఓవర్ నైట్ మీరు గెలిచి పొద్దున్న రాగానే మొదటి సంతకం పెట్టేస్తానని నాన్నగారు చెప్పినట్టు ఏదే పెట్టింది కాదు కదా. అట్లేం అవ్వలేదు కదా. అన్నిటికీ ఒక టైం ఉంటుంది కదా. మేనిఫెస్టో ఇస్తాం, దానికి ఒక టైం ఉంటుంది కదా. వచ్చిన తర్వాత ప్రభుత్వం కుదుర్చుకోవాలి, ప్రయారిటీ చూసుకోవాలి, బడ్జెట్ కేటాయించుకోవాలి, ఇస్తారు. ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రంలో ఏ దేశమైనా జరిగేది అదే. ఒక మేనిఫెస్టో ఇచ్చిన మరుక్షణమే అవుతుందా? ఒకసారి మీరు చెప్పండి, రమేష్ గారు చెప్పండి, ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఒకటి లేదు, మేము రాగానే 4 రోజులు ఏమి ఇచ్చేసామా చెప్పండి. ఇంకా మేము ఇచ్చాము. ఇంకా పెంచినటువంటి పెన్షన్ ని వచ్చినటువంటి మరుక్షణం ఇచ్చినటువంటి జనత మాకుంది. మాకు మేము ఎరియర్స్ తో కూడా కలిపి వెంటనే ఇచ్చాం. నువ్వేమి ఇచ్చావా? పెంచుతున్నావు. ఎప్పుడు పెంచావు? లాస్ట్ ని ఎలక్షన్ అయిపోయినట్టు కూడా పెంచవద్దు కదబ్బా. లాస్ట్ నెలలో పెంచావు, అది ఎవరికి రానుకోవడం రాలా. నువ్వు ఇవాళ మేము అందుకని సూపర్ 6 అమలుపరచలేదు కాబట్టి 420 కింద కేసు కట్టాలి అంటావు. ఎందుకంటే మనం అదే కదా 420. మన మీద ఉన్నటువంటి 11-36 కేసులు ఉన్నాయని చెప్తారు. అన్ని 420 కేసులే కదా. మీ మీద ముఖ్యమంత్రి గారు కాకముందు ఉన్నటువంటి కేసులన్నీ కూడా అవే కాబట్టి ఆయన పాపం ఎప్పుడు నోట్లో 420 ఆడుతుంది. నిన్నెవరాళ్ళు కనుక ఏదో ఒక యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళి పాత ఐపీసీ వేశారు, బిఎన్ఎస్ కింద వేయాల్సిందే పాత వేస్తారు అన్నారు. మరి ఈయన పాపం ఇంకా బిఎన్ఎస్ తెలియదు అనుకుంటాను, అందుకని ఇంకా 420 అంటున్నాను. నేను కూడా మీ దగ్గరికి వస్తా. ఇదిగో చెప్తున్నాను, ఒకసారి రమేష్ గారు కూడా చూడాలి. ఈ భగవద్గీతల్లో మీరు అసలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎన్ని మీరు అమలు చేశారు నేను చెప్తాను. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. కొన్ని మొత్తం మన టైం కాబట్టి కొన్ని చెప్తానండి. వీళ్ళు మేము వచ్చినటువంటి 5 నెలల్లోనే కొన్ని చేసాము, కొన్ని చేస్తానికి ప్రణాళికలు చేస్తున్నాం. చేయలేదు కాబట్టి రేపటి నుంచి అన్నిటి మీద పోస్టులు పెడతాను. పెట్టబ్బా, నేను కోరుకుంటుంది కాబట్టి ప్రతిపక్షంలాగా నీ ప్రతిపక్ష పాత్ర పోషించు. నేను పెడతాను, నాతో పాటు అందరూ పెట్టండి. మీరు ఎట్లా కేసులు పెడతారన్నారు. మీరు ప్రభుత్వం చేయవలసిన బాధ్యతను గుర్తు చేస్తే మేము కేసు పెట్టాం. కేసులు పెట్టింది దేనికి? నీ చెల్లిని, నీ అమ్మని తిట్టినందుకు కేసులు పెట్టాలా? అదొకసారి మనం కనుక అన్నం తింటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు మీ అమ్మని, మీ చెల్లిని తింటా వర రవీందర్ రెడ్డి దాని మీద మనం కేసు, అది కంప్లైంట్ మీద మేమేం తీసుకోవాలా? కంప్లైంట్ నా మీద కూడా పెడతారా అంటే నీ మీద ఎందుకు పెడతాం? మేము సూపర్ 6 అమలు చేయలేదని నువ్వు ఎక్స్ వేదించా వస్తాను రా, నేను సరి చేసుకుంటా వాటిని. అసలు 5 నెలలకే నువ్వు అంటున్నావే, నువ్వు 5 సంవత్సరాల్లో కూడా నువ్వు చేయనటువంటివి నేను చెప్పనా కొన్ని? మరి నీ మీద ఎన్ని కేసులు పెడతాం మేము? కొన్ని అండి, మొత్తం కూడా చెప్పనా? వాళ్ళ భగవద్గీత కొన్ని చెప్తా. మద్యపాన నిషేధమే తీసుకుందాం. ఏమన్నావు ఆ రోజున? మీరు రాసలే కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తాం. ఇంకొక మాట కూడా అన్నారు, నేను మద్యపాన నిషేధం చేయకుండా ఎలక్షన్ కూడా రాను, నచ్చన మన చెల్లెలు ఓట్లు కూడా అడగనన్నావు. చేసావా? అడగనన్నారు. ఏ రకంగా మద్యపానాన్ని ఈ రాష్ట్రంలో ఏ రకంగా మీరు చేశారో అందరూ తెలిసిందే కదా. మరి నీ మీద ఏం చేసి పెట్టాలి? పెడదాం. లేదులేండి, కానీ వెంకటేశ్వర గారు ఒక మంచి మాట అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట అడిగారు. నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పేసి అడిగారు. అది ఓకేనండి. నేను అంటే ఇప్పుడు ఏమని అడిగినా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచట్లేదు కాబట్టి 420 కేసులు పెట్టాలన్నాడు కదా. దాని గురించి మాట్లాడతాం. మేము వచ్చి ఇంకా 4 నెలలే, ఇంకా మాకు ఇంకా 60 నెలల్లో 4 పోతే ఇంకా 56 నెలలు టైం ఉంది మాకు. ఇంకా అప్పుడు ఈ కేసులన్నీ వచ్చేది మేము చేయకపోతే. నువ్వు చెప్పిందంటే మీరు ఇందాక మాట్లాడారు, మీరు ఇందాక ఓపెనింగ్ కామెంట్స్ అన్నారు, సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. ఏం చెప్పిన తర్వాత మీ హస్బెండ్ వచ్చి మాకు అవగాహన లేక అనేసావా సాధ్యం కాదని చెప్పాము. నీ మీద కేసు పెట్టాలి అట్లా అంటే వాళ్ళు మేనిఫెస్టో మనం మాట్లాడుకుంటుంది. వాళ్ళు మేనిఫెస్టో చెప్తున్నా. కొన్ని ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు వేయిస్తాం. ఎక్కడ భూమి ఇచ్చారా? బోర్లు వేస్తావా? మరి నీ మీద ఏం కేసు పెట్టాలి? ఏం కేసు పెట్టాలి? నేను చెప్తున్నా. కొన్ని మాట్లాడుతున్నాం సార్. మన అట్లా నేను కూడా నేను మాట్లాడుకోగలుగుతారా? వైఎస్ఆర్ రైతు భరోసా, రైతు అంటే మాట్లాడుతుందా? రైతు భరోసా కింద ఏం చేస్తావు? రైతు భరోసా కింద కొన్ని మొత్తం పంట బీమా గురించి రైతులు ఆలోచించిన పని లేదు. రైతాంగం చెల్లించిన బీమా ప్రేమ మొత్తం చెల్లిస్తాను. బీమా కట్టారు 5 సంవత్సరంలో. 5 సంవత్సరాలు బీమా కట్టారు మీరు ఎక్కడ? చాలా అట్లా వచ్చుకుంటే 4,000 కోట్ల ప్రకృతి సహాయం అన్నాడు. ఏం చేసావు? నీ యొక్క భగవద్గుణాన్ని కూడా నా ముందు
యా. వీటిలో ఒక్కటి మీరు కూడా సాధించలేము. రెడీగా పట్టుకొని వచ్చారు వెపన్స్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని ఏదైతే పేపర్లు వచ్చారో మీరు కూడా అలాగే పేపర్ పట్టుకొని వచ్చారు. చెప్తున్నారు మరి, అవును కదా లేదా సార్? మనం కొన్నే మాట్లాడుకుందాం. మొత్తం కూడా అసలు ముస్లిం మైనారిటీ సెల్లెమ్మల వివాహం కానీ వైఎస్ఆర్ కానుక అంతకుముందు 50 ఇస్తుంటే మీ అన్న వస్తాడు, పెంచేస్తాడు, లక్ష ఇస్తాడు. లక్ష ఇచ్చేవా? 1,00,000 3 సంవత్సరాలు అసలు లేదు. మళ్ళా మేము రోడ్డు ఎక్కితే దానికి కొన్ని విధి విధానాలు పెట్టావు. 10వ తరగతి పాస్ అవ్వాలి, 10వ తరగతి పాస్ అయితే ఇస్తాను, ఇలాంటివి పెట్టావు. అవును. నువ్వు నీ యొక్క భగవద్గీత ఖురాను తల్లి వేరు చేసావు. మరి నీ మీద ఎన్ని కేసులు పెడదాం ఇవాళ? ఎన్ని కేసులు Right. పెడదాం? ఇదే ఒక్కసారి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు అనుకున్నప్పుడు, రాజకీయ నాయకుడుగా అని అనుకున్నప్పుడు, నేను మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు రమేష్ గారు బాధపంచ పడచ్చు కాక, ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు. అది ఒక దొంగల సమూహం అని చెప్తున్నా. మళ్ళా అది అలా చెప్తున్నా. అనకూడదులే సార్, Whatever అలా అనకూడదు ఏమనుకోండి. సార్. ఇప్పుడు అది ఒక దొంగల మీకు సమూహం నచ్చపోతే మాత్రమే. నచ్చపోవచ్చు, కానీ వాళ్ళకి పార్టీ వాళ్ళ పార్టీ అది. అది ప్రజలు అనుకోవాలి, మనం కాదు. ఎందుకంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నువ్వు బొద్దుమతుడువా? కేసులు ఎన్ని కేసులు వదలండి, ఉన్నాయి? అవి ఇంకా ఒక రాజకీయ నాయకుడిగా ఇవ్వలేదు కదా మాట్లాడండి. judgment. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడాల్సినప్పుడు మాట్లాడు బాక. ఇవాళ వచ్చేసి నువ్వు మా మీద కూడా కేసులు పెడతారా? సోషల్ మీడియా గుర్తు నొక్కేస్తున్నారు. పోయినసారి నువ్వు సమర చేసి అది నేను నెక్స్ట్ అడుగుతాను. దానికి ఉంది, దానికి కొంచెం లోతుగా ఉంది, అది కొంచెం లోతుగా ఉంది. నేను అడుగుతాను క్వశ్చన్ అది. సోషల్ మీడియా కోసమే మీరు సిఐడిని పెట్టారు కదా. అరే సాక్షాత్ అదే నేను అందుకే అంటున్నాను. నేను నెక్స్ట్ అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను. నెక్స్ట్ రౌండ్ లో దానికి సంబంధించి కొంచెం డీప్ గానే డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది సాదా సీదా వ్యవహారం కాదు. రమేష్ గారు నమస్తే అండి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు సంధించారు, విత్ ఎవిడెన్సెస్ చూపించారు. అట్లాగే 420 కేసు పెట్టాలని చెప్పేసి కూడా అన్నారు. మరి అటువంటప్పుడు మీ గురించి కూడా మీరు పరిశీలన చేసుకోవాలి కదా. మనం కూడా కొన్ని హామీలు విస్మరించాము, సో ఆ పొరపాట్లు జరిగినాయి అని చెప్పేసి ఒక్క మాట అని అంటూ కొంచెం హుందాగా ఉండేదేం బహుశా, నా ఉద్దేశం అయితే. చెప్పండి సార్. ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం సార్. వెంకటేశ్వర గారు, సతీష్ గారు, మీ ఇద్దరికి ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి రమేష్ గారిని ఇంటరప్ట్ చేయనీకండి. ఆయన్ని కొంచెం ఆన్సర్స్ రావాలి ఆయన నుంచి, ప్లీజ్. మాకు కొంచెం సంస్కారం ఉందండి, అందుకే mute లో పెట్టుకున్నాను. ప్రసాద్ గారు, సతీష్ నేను గారు అందుకే థ్యాంక్ యూ. mute లోకి వెళ్ళాను, మాకు కొంచెం వెంకటేశ్వర గారు సంస్కారం ఉంది. థ్యాంక్ యూ. రమేష్ గారు ప్లీజ్. అలవాట్లేదు అట్లా. అంతకంటే ఎక్కువ సంస్కారం ఉందండి సతీష్ గారు నాకు. మీరు సంస్కారం గురించి ఓకే. మాట్లాడుతున్నారు. కాదు సార్, అంతకు ముందు జరిగిన ఆయనకి మొదలు పెట్టుకుంటే అన్నారు. నాకు సంస్కారం ఉందని మాట్లాడుతున్నారు. మీ గురించి కాదు సార్, రమేష్ గారు మీ గురించి కాదులేండి. కాదు సార్, ఆయన తెలుసుకోవాలి కదా సతీష్ గారు. కాదు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద ఇప్పటివరకు మన పెద్దలు సతీష్ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 420 కేసు పెడతామన్నారు, మరి ఆయన ఇచ్చిన హామీల మీద అమలు చేయలేదు కాబట్టి ఆయన మీద ఏం కేసు పెట్టాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిన్న 420 కేసు పెట్టాలి అన్నది స్పెసిఫిక్గా ఎందుకు చెప్పడం జరిగింది అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం, ముఖ్యంగా 14 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రంలో ఇంకా ఏమీ కూడా చేయలేని పరిస్థితి, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారం చేసి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజున 14 లక్షల కోట్లు ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు ఉందని చెప్పి స్వయంగా గవర్నర్ చేత కూడా అబద్ధం చెప్పించడం జరిగింది. కానీ ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి కేవలం ఆర్బీఐ నుంచి వచ్చిన డెప్ట్లు చూపిస్తే 6,46,000 కోట్లు మాత్రమే. అలాగే ఇందాడ మేము ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు కానీ మిగతా అప్పుడు అదే చెప్పినప్పుడు మిగతా అప్పులు కూడా చూసుకుంటే 7,50,000 కోట్లకు మించి ఎక్కడా కూడా లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ఎవరికైతే మనం కాంట్రాక్టర్స్ చెల్లించవలసిన డబ్బులు ఉంటాయో, లేకపోతే నాన్ గ్యారంటీ అప్పులు ఏవి డిస్కమ్లకి తీసుకున్నవి కానీ అవి కానీ అవన్నీ కూడా జనరల్గా ఏంటంటే అవి వాటిని ఖచ్చితంగా ఆ కంపెనీస్ కానీ అవే కానీ తీర్చేసుకుంటాయి కాబట్టి అవి ఎక్కడా కూడా మన బడ్జెట్లో చూపించే, అంటే బయటికి చెప్పి బడ్జెట్లో చూపించే ఇది ఎప్పుడూ ఎక్కడా లేదు కూడా. ఆ అప్పులనే నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దాన్ని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఇలా దుష్ప్రచారం చేశారు, ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక 420 కేసు పెట్టాలనే విషయం మీద, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఈ పథకాలకి ఎంతెంత ఎలొకేషన్స్ అనేది
క్లియర్గా చెప్పడం జరిగింది. అమలు అనేది జనవరిలో కొన్ని లేదా అక్టోబర్లో, వాహన మిత్ర అనేది అక్టోబర్లోనే అమలు చేయడం జరిగింది. మరి ఈ మన పెద్దలందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆటోలకి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అక్టోబర్ నుంచే మొదలుపెట్టి అమలు చేయడం జరిగింది. ఎప్పుడు అక్టోబరు? ఏదండి, ఏలూరులో పెట్టారు ఆ మీటింగ్ వాహన మిత్ర. 2019 అక్టోబరా 2020 అక్టోబరా సార్? 2019 అక్టోబర్. ఓకే, మీరు గూగుల్లో చెక్ చేయండి. 6 నెలల తర్వాతే. రైట్. అదే చెప్తున్నా, అమలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను అమలు చేయడానికి బడ్జెట్ అలొకేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ రోజున వీళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వలేనంత వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దానికి ఎక్కడన్నా బడ్జెట్లో అలొకేషన్ పెట్టారా? ఇంతవరకు అలొకేషన్ అనేదే లేదు. అలాగే 19 నుండి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి బడ్జెట్లో అలొకేషన్ ఎక్కడన్నా పెట్టారా? ఎక్కడా లేదు. అలాగే 50 ఏళ్ళు నిండిన బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. దానికి బడ్జెట్లో అలొకేషన్ పెట్టారా? ఎక్కడా పెట్టలా. ఈ రకంగా బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో బడ్జెట్లో పెట్టిన ఎలకేషన్, ఏకైక ఎలకేషన్ ఓన్లీ గ్యాస్ బండ్ల గురించి, ఉచిత గ్యాస్. దానికి కూడా వీళ్ళు పెట్టిన ఎలకేషన్ 859 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళు పెట్టింది రేపు వచ్చే 4 నెలలే ఉంది కాబట్టి, ఈ 4 నెలల్లో 3 నెలలకు సిలిండర్ ఇస్తామన్నారు కాబట్టి ఆ 3 నెలల సిలిండర్కి మాత్రమే ఎలకేషన్ పెట్టారు తప్ప, అంతకుముందు ఎలాగో అయిపోయింది కాబట్టి పెట్టలేదు. కేవలం వాళ్ళు పెట్టింది సూపర్ 6 పథకాల్లో ఉన్న హామీల్లో ఓన్లీ గ్యాస్ బండ్లకు మాత్రం 859 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎలకేషన్ పెట్టారు. ఇవన్నీ ఈ సంవత్సరానికి ఎలకేషన్ పెట్టలేదు కాబట్టి, ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి, ఈ సంవత్సరంలో బడ్జెట్ ఎలకేషన్ పెట్టనందుకు 420 కేసు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తప్ప, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, వాటిల్ని అమలు చేయలేదు కాబట్టి 420 కేసు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ అది, ప్రసాద్ గారు, విఘ్నులైన పెద్దలందరూ కూడా తెలుసుకోవాల్సిన పాయింట్ అది. నెక్స్ట్ అండి, వాళ్ళు మాట్లాడిన విషయాలండి. మన టీడీపీ అయిన పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన తండ్రి గారు కానీ, అంతకుముందు వివేకానంద రెడ్డి గారు కానీ, వారి కుటుంబం అంతా కూడా గత 40 ఏళ్లుగా పులివెందుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందుకు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడ ఎమ్మెల్యేగా నెగ్గడం జరుగుతుంది. దాన్ని సతీష్ గారు ఏమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అరెస్ట్ ఆయనకేం కొత్త కాదు, 32 కేసులు ఉన్నాయని చెప్పి సతీష్ గారు అనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీద 18 కేసులు ఉంటే స్టేలు తెచ్చుకోవడం జరిగింది. మొన్న ఆయన కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి అది సతీష్ గారికి తెలుసో తెలియదో. అలాగే పెన్షన్ పెంచుకుంటూ పోతాం, 4 ఏళ్లకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు, 4 ఏళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు మీరు చెప్పడమే పెద్ద విషయం కాదులేండి. కాదు సార్, అక్కడ పాయింట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే నేను 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళతానని చెప్పి చెప్పారు తప్ప, వీళ్ళలాగా మేము గెలవంగానే 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, 4,000 ఇస్తామని చెప్పి చెప్పలేదు. ఆ పాయింట్ నేను ఇక్కడ చెబుతున్నాను. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందే నేను రమేష్ గారు, నాకు చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? సార్, వాళ్ళు అయిపోయిన తర్వాత నేను మీరు ఏం అడిగినా చెప్తాను. మరి వాళ్ళు ఏమో కామెంట్ చేస్తారు కదా సార్ మా నాయకుడిని. చెప్పండి, రిప్లై కొట్టండి. నెక్స్ట్, బీజేపీ తోటి సఖ్యతగా ఉన్నప్పుడు ఒకలా, సఖ్యతగా లేనప్పుడు మేము ఎప్పుడూ ప్రవర్తించదని చెప్పి సతీష్ గారు చెప్పడం జరిగింది. బీజేపీ తోటి సఖ్యతగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే మోడీ గారిని భార్య గురించి కానీ, కుటుంబం గురించి కానీ నిండు అసెంబ్లీలో మాట్లాడిన గొప్ప వ్యక్తి చంద్రబాబు గారు. మరి ఆ విషయం కూడా అంతేలే సార్. అది కాదు సార్, మరి ఆయన ఇప్పుడు డిబేట్ లోకి వచ్చేసి ఆ మాటలు మాట్లాడకూడదు కదా. నెక్స్ట్, సాక్షి పత్రిక కరపత్రిక అని చెప్పడం జరిగింది. మీ ఈనాడు ఆంధ్రజ్యోతి కంటే కరపత్రికలు ఏమీ లేవండి, అది కూడా సతీష్ గారు తెలుసుకోవాలి. ఇక అప్పుల గురించి అడుగుతుంటే అని చెప్పి చెప్తున్నారు. ఆయన కాగ్ నివేదిక గురించి చెప్పడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్య కాగ్ ఏం నివేదిక ఇచ్చిందనేది సతీష్ గారికి తెలుసో తెలీదో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థిక అక్రమాలకు పాల్పడిందని చెప్పి అప్పుడు కూడా కాగ్ నివేదిక ఇవ్వడం జరిగింది. అది కూడా చూడండి. ఇక మా పెద్ద ఆయన వెంకటేశ్వరరావు, ఆయన చాలా మంచిగా ఉంటారు, మరి ఆయన్ని దత్తపుత్రుడు అనే విషయం మీద ఆయన మాట్లాడటం జరిగింది. సార్, ఇప్పుడు దత్తపుత్రుడు అనేది ఎందుకు మాట్లాడారు అంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమనండి, ఎవరు కాదనో ఏమి చెప్పం. కానీ ఈ రోజున టీడీపీ జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎవరిని మీద కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చినా సరే కేసులు పెడతలా అంటే చర్యలు తీసుకోవట్లా. మరి నేను న్యాయంగా అందరికీ సమానంగా ఉంటాను, తప్పు చేస్తేనే ప్రశ్నిస్తాను, అందరూ ఒకటే, నా పార్టీ కార్యకర్తలైనా ఒకటే, కూటమిలో ఉన్న మిగతా పార్టీల వాళ్ళైనా ఒకటే అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేదని అడగట్లేదండి. అడగట్లేదు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా మాట్లాడుతున్నారనే ఉద్దేశంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడిగా మాట్లాడటం జరిగింది. అలాగే అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో ఆర్టికల్ గురించి మీరు చెప్పడం జరిగింది, అది సభ్యత్వం రద్దు అయిపోద్దని చెప్పి. దాని మీద కూడా మీరు చూసారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. మీకు ఏదన్నా ఉంటే నా సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పి నిన్నే ఛాలెంజ్ చేశారు. అది కూడా ఏదైనా ఉంటే మీరు చేయొచ్చు సార్. అలాగే కొన్ని విషయాలు అసెంబ్లీలో చూపించకూడదేమో, అందుకని చూపించలేదేమో డెప్ట్లో ఈ అప్పుల్లో అని చెప్పి వెంకటేశ్వర మాట్లాడటం జరిగింది. సార్, అసెంబ్లీ అనేది ఈ ప్రజలందరికీ తెలిసే సభలు సమావేశాలు, అక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పి మీరే చెబుతున్నారు. మళ్ళీ చూపించకూడదు అనే విషయం అనేది ఎందుకు వస్తుందనే దానికి కూడా సమాధానం వెంకటేశ్వర చెప్పాలి. ఎందుకంటే బాండ్లకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఉంటాయి కొన్ని, ఆ బాండ్స్ ఏమి ఉండవు సార్ అసెంబ్లీలో. ఈచ్ అండ్ ఎవ్రీ ఆయన అట్లేం కాదు, అవన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పలేదేమో అని అంటున్నారు ఆయన. కాదు కదా, అంతేగాని వేరే చెప్తున్నా. దానికి కూడా ఎందుకు చేసి చెప్పలేదు అనేది అధికారంలో ఉన్న వాళ్లే చెప్పాలి తప్ప మేము చెప్పడానికి ఎటువంటి ఇది లేదు. ఇక మేనిఫెస్టో గురించి ఆయన చెప్పడం జరిగింది, ఇక పెద్ద విషయం కాదు. కానీ నాదో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఏం అడిగినా చెప్తాను సార్. అట్లాగే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మోసం చేశారా ప్రజల్ని? చాలా మోసం చేశారండి కదా, మోసం చేయని విషయాలంటే ఏమీ లేవు. ఓకే, రైట్. అయితే 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదుగా? ఇప్పుడు మోసం చేయలేదు అంటే సరే, చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 19 నుంచి 24 సంక్షేమ పథకం అదే చెప్తున్నాను సార్. ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇచ్చారు. ప్రజలనైతే మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్, అన్ని ఇచ్చారు. రైట్, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో ఇప్పుడు మీరు అన్ని కాదు సార్, ఒక్క నిమిషం. ఈ 19 నుంచి 24 మధ్య మీరు ఇచ్చిన హామీల్లో సంక్షేమ పథకాల వరకు బ్రహ్మాండంగా చేశారు, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని మోసం చేశారు, అది కూడా ఓకే. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, మీరు పర్ఫెక్ట్గా పథకాలు అందించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారే కావాలని ప్రజలు కోరుకున్నారు. అదేంటి అనేది ఏమో పరిశీలన చేసుకున్నారా? మర్చిపోయాను సార్, ఇందాక మీరు చెప్పేటప్పుడు అది కూడా నేను రాసుకున్నా. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని వద్దనుకున్నారు కదా, ఇది ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వద్దనుకున్నారు కదా అని చెప్పి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పడం జరిగింది. అది కూడా నేను రాసుకున్నా, దానికి ఆన్సర్ చెప్పలా. సంక్షేమ పథకాలు వద్దనుకుని ప్రజలు ఎక్కడ దీనికి ఇది చెప్పినది కాదండి. వీళ్ళ ముగ్గురు కలిశారు కాబట్టి ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటారు మీరు, అంతేనా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే మీరు ఇప్పుడు పలావ్ బిర్యానీ ఫార్ములా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారో పలావ్ బిర్యానీ మీరు అదే ఫార్ములాలో ఉన్నారు. కాదు సార్, ఇప్పుడు ఎక్కువ పథకాలు మాకు వస్తాయి కదా, మేము ఎక్కువ లబ్ధి పొందుతాం. అదే సార్, అదే నేను అంటుంది, అదే ఫార్ములా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, చంద్రబాబు నాయుడు గారు పలావ్ పెట్టారు, నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానన్నారు, ప్రజలు అందుకని పక్క వెళ్ళారని అన్నారు. అదే మీరు ఇప్పుడు చెబుతుంది. సరే, అదే మీరు అలా అనుకుంటే అలాగే ఓకే. యాక్చువల్గా ప్రసాద్ నేను అలా అనుకునేదేంటి సార్, మీరు అన్నది అది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నదే నేను చెప్తున్నాను, ఓకే అలాగే. జగన్ ఇప్పుడు అదొకటి క్లియర్ గా వీళ్ళు మూడు పార్టీలు కలిసినప్పుడు మూడు పార్టీల ఓటింగ్ అనేది ఒకే కూటమికి షేర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంతే తప్ప. అది మీరు ఒప్పుకోలేదు ఎన్నికలకు ముందు, సింహం సింగిలే, వైనాడు 175. ప్రజలకి మేము చాలా చేసాం, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పి మేము నా ప్రజల మీద నమ్మకం ఉంచి ఎలక్షన్ ప్రజలు మంచి చేస్తేనే ఓటేయమన్నారు. అంటే ప్రజలు ఏమనేసారు? కాదండి, ప్రజలు ఏమనేసారు అర్థం చేసుకోండి. మంచి చేసిన అది కాదు, వెంకటేశ్వర గారు క్యాచ్ చేస్తే పట్ల పేరుందాక యాక్చువల్ గా మీరు దొరికిపోయారు. కాదండి, మరి వస్తారు సార్, అంకమరావు గారితో సార్ మాట్లాడతారు, వాళ్ళతోనే ఉంటామని తీర్పునిచ్చారు, ఏం చేస్తాం తప్పదు. సరే మీరు అదే ట్రాన్స్ లో ఉండండి. మీరు అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, పార్టీలు అన్న తర్వాత వాళ్ళ సైడ్లో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరంటే ఒక ఎనలిస్ట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి, అలాగే అక్కడ చెప్పిన అప్పుల లెక్కలకి, ప్రజల యొక్క ఉద్దేశాలకి, అన్నిటి గురించి చెప్పండి సార్.
ముందుగా ప్రసాద్ గారు, మీకు ఆదాన యాజమాన్యానికి, మిత్రులు వెంకటేశ్వర గారికి, అలాగే రమేష్ గారికి, సతీష్ గారికి అందరికి కూడా ముందుగా శుభోదయం అండి. వీక్షకులందరికి కూడా నమస్కారాలు. సహజంగానే అధికారంలో రావడం కోసం ఈ రోజు అంటే ఒకప్పుడు తీసేయండి, ఈ రోజు అలవిగాని హామీలు అనేవి అన్ని పార్టీలు ఇస్తున్నమాట వాస్తవం. అందుట్లో ఎలాంటి ధర్మ సందేహం కూడా లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే విధానంలో లోటుపాట్ల గురించి మాత్రమే మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు వాళ్ళు హామీలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్టిన దాంట్లో అంటే కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు, దానికి జనసేన పూర్తి సహాయ సహకారాలు అందించనమాట వాస్తవం. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక ఓటు కూడా పక్కెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఆ రోజు త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. అప్పుల రాష్ట్రం, పైపెట్టి రాజధాని లేని రాష్ట్రం. దాని కనుక మనం చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలు మనం మర్చిపోకూడదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే రాష్ట్రం 1,63,000 కోట్ల రూపాయల అప్పులతోటి అంటే చేతికొస్తే ఆయన దిగిపోయేసరికి 3,63,000 కోట్ల రూపాయలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. అంటే 2 లక్షల కోట్ల పైచిలుకు మాత్రమే అప్పు చేశారు. దాంట్లో 16,000 కోట్ల రూపాయల పైచిలుకు రైతుల రుణమాఫీ చేశారు. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇచ్చేశారు. మరి పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది, 2,000 రూపాయలు. చివరిలో దానికి 2,000 కూడా ఇవ్వడం కూడా జరిగింది పరిశ్రమల స్థాపన కోసం. అలాగే పోలవరానికి సంబంధించింది కావచ్చు, వివిధ దానికి సంబంధించింది కావచ్చు, అన్న క్యాంటీన్ల నిర్వహణ కావచ్చు, కొన్ని చేశారు వాళ్ళు. కాకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని చేయలేదనేది కూడా వాస్తవం. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశమే. తర్వాత జరుగుతున్న పరిణామాలు స్వయంగా అంటే రమేష్ గారు చక్కగా మాట్లాడుతున్నారు, దాంట్లో అనుమానమే లేదు. ఏ పార్టీ అధికార ప్రతినిధి అయినా ఆ పార్టీని కాపాడుకోవాలి, ఎదుటి పార్టీని విమర్శించాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకున్న పరిధిలో నాకు తెలుసు కాబట్టి ఎవరిని కూడా నేను ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఆక్షేపించను కూడా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెబుతారు, మంచిగా చెడు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దివంగత గౌతమ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ రెడ్డి గారు స్వయాన ఆంధ్రప్రదేశ్ కి దేవాలయం లాంటి శాసనసభ సాక్షిగా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పని స్వయంగా చెప్పాడు. అది మీరు, నేను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. ఎందుకంటే అది శాసనసభలో రికార్డ్ అయి ఉంటుంది. అది చెరిపేస్తే చెరిపోయేది కాదు, ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో ఉంటది అది. అంటే ఉద్యోగ కల్పన జరిగిన మాట వాస్తవం. అంటే ఉద్యోగ కల్పన ఎందుకు జరిగింది? పరిశ్రమలు వస్తేనే కదా ఉద్యోగ కల్పన జరిగేది. కాబట్టి వాళ్ళు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేశారు, చివరిలో 2,000 చేశారు. రైతులకు 16,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. ఇంకోటి గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే అంటే నాకు వ్యవసాయ సంబంధించినటువంటి చాలా మంది అంటే అనుబంధ సంస్థలకు సంబంధించిన పరిశ్రమల వాళ్ళు చాలా మంది, నేను ఒక రైతు బిడ్డని, నాకు అనుబంధానికి సంబంధించిన చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. వాడు చెప్పిన ఉదంతో ఒకసారి మీకు చెప్తానండి, గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా రైతులందరూ కూడా దీన్ని జ్ఞప్తి తెచ్చుకోవాలి. మిర్చి పంటకి గిట్టుబాటు ధర రాకపోతే ఒక్కొక్క కింటాకి అదనంగా 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు చెల్లించి ఆ రోజు కూటమి ప్రభుత్వం మిర్చిని కొన్న విషయం మర్చిపోవద్దు. వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారు. అలాగే వరి ధాన్యానికి 100 రూపాయల నుంచి 150 రూపాయలు అదనంగా పెట్టి కొన్నారు కొన్ని చోట్ల. అట్లా చూసుకుంటా ఉంటే వాడు చెప్పకుండా చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రైతు ఏమండి, హలో చెప్పండి ఏమండి, ఇంకొక అంశం కూడా చెబుతున్నానండి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉండగా రైతులకి సబ్సిడీలో విత్తనాలు ఇచ్చిందండి. నాణ్యమైన విత్తనాలు ఎక్కడ పడితే ఏ పడితే ఇవ్వలేదు. మార్కెట్ ధరలో 1,000 రూపాయలు ఉంటే ప్రైవేట్ వ్యక్తులు అమ్మేదాన్ని 500 రూపాయలకు మాత్రమే వాళ్ళకి ఇచ్చేది. అది స్వయంగా ఆ పరిశ్రమకు సంబంధించిన ఎవరైతే విత్తన పంపిణీదారులు ఉంటారో వాళ్లే స్వయంగా చెప్పింది. మీరు గమనించుకోవాల్సిన అంశం, తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మార్కెట్లోకి వచ్చేవాళ్ళు. అంటే 50% మాత్రమే ఆ రోజు రైతులకు ఇచ్చింది. భూసార పరీక్షలు స్పష్టంగా చేసింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భూసార పరీక్షలు స్పష్టంగా చేసింది. దానికి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వమే బరాయించిందండి. ఇంకా ఇంకో విషయం చెప్తాను నేను, దళితులు
ఎస్టీలు వాళ్ళకి సంబంధించినంత వరకు పెద్దన్న పాత్ర నేను పోషించాను, వాళ్ళకి అండదండలుగా ఉన్నాను అని చెప్పని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. రమేష్ గారు మీరు కూడా దీన్ని ఒకసారి రాసుకోండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున ఏదన్నా విషయాలు మాట్లాడేటప్పుడు దీన్ని కూడా గమనంలో తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది 1974లో ప్రారంభించారండి. అంటే ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 50 సంవత్సరాలలో 32,78,877 మరోసారి చెబుతున్నానండి, 32,78,877 మందికి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా నిధులు అందిని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అందులో అత్యధికంగా 1984-89 సంవత్సరాలు 5 సంవత్సరాల కాల పరిమితిలో అన్న నందమూరి తారక రామారావు గారి పరిపాలనలో 6,02,192 మందికి అండి. మళ్ళీ చెప్తున్నాను, 6,02,192 మందికి లబ్ధి చేకూరింది. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందండి ఆ ప్లాన్ ద్వారా. అలాగే 2014-2019లో 3,95,046 అండి. అంటే 3,95,046 అంటే 2004 నుంచి 2009 వరకు ఇది కూడా చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4,02,273 మందికి లబ్ధి చేకూరింది. మళ్ళీ చెబుతున్నానండి, 4,02,273 మందికి లబ్ధి చేకూరిందండి. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,82,316 అంటే 94 నుంచి 99 సందర్భంగా. అలాగే 1999 నుంచి 2004 వరకు చూసుకుంటే 3,58,855 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందండి. కానీ 2019 నుంచి 2024 వరకు ఎస్టీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి వాహనాలకు సంబంధించి, అది కూడా రేషన్ వాహనాలు తప్ప ఏ ఒక్కరికి లబ్ధి చేకూరలేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే మనం నిరుపేదల కోసం ఏదైనా చేయాలి, నిరుపేదలను సమాజంలో బతికే విధంగా కూడా తీర్చిదిద్దాలి. పథకాలు ఇచ్చామని చెప్పంటే అది కాదు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా. ఇందాక రమేష్ గారు ఒక మాట అన్నారు, నేను దానికి ఏకీభవిస్తున్నా. సహజంగానే ప్రభుత్వం సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి ఏదన్నా విమర్శించుకునేటప్పుడు చేసేది చెప్పుకోవాలి. మామూలుగా ఎన్నికల ప్రణాళిక సంబంధించి ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని అమలు చేసే సత్తా కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అధికారం రావడం కోసం ఏ కూటమైనా లేకపోతే ఏ పార్టీ అయినా సరే అలివి దాని హామీలే ఇస్తా ఉన్నారు. వారు చెప్పారు, ఇప్పుడు 6 లక్షల చిల్లర మాత్రమే మనకి రాష్ట్రంలో అప్పు ఉంది, తెలుగుదేశం కూటమి కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు 14 లక్షలు అన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, 14 లక్షలు అన్నారు, 10.5 అన్నారు, 12 అన్నారు, ఏమైపోయినాయి ఏం చెప్పని. ఒకే ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను నేను, ఇది కాగు ద్వారా ప్రభుత్వ ఆర్బీఐ నిబంధనల ద్వారా ఇచ్చారని మీకు కూడా తెలుసు. యాక్చువల్గా ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చుకుని 1,53,000 కోట్ల రూపాయలే కాకుండా 1,46,000 కోట్ల రూపాయలు ఇప్పుడు గుత్తేదారులకు కావచ్చు, వివిధ వాళ్ళకంటే పంచాయతీల దగ్గర తీసుకునే కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటా ఉంటారు. రేపు పొద్దున శాసనసభకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 లక్షల చిల్లర మాత్రమే చెప్పారు, మాకు 10.5, 12, 14 అన్నారు. ఇది మన రాష్ట్రం అప్పు కాదు, నేను చేసిన అప్పు కాదు, మనం కేంద్రానికి కానీ వివిధ శాఖలకు సంబంధించి మనం తీసుకున్న అప్పులు ఇవే, మిగిలి ఏదైనా ఉంటే నేను కడతానని చెప్పానండి. ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పిద్దా? దిగిపోయేవాళ్ళు ఎవరైనా చెబుతారా? ఇది అధికారంలో వచ్చిన వాడు దీన్ని ఆమోదిస్తారా? కాదు కదా. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని కొన్ని విషయాల్లో రాజకీయ నాయకులు కూడా దానికి అతీతం అయితే కాదు. ఇట్లా అంటే మనకి బడ్జెట్ గురించి చెప్పారు కాబట్టి అది కూడా చెబుతున్నాను నేను. ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి చూసుకుంటా ఉంటే 2 విషయాలు మాత్రం చాలా స్పష్టంగా. ఇంకోటి, లబ్ధిదారుల విషయాలకు వచ్చేసరికి వాళ్ళకి పథకాల గురించి ఆలోచిస్తారు, వాళ్ళకి వచ్చే లబ్ధి గురించి ఆలోచిస్తారు. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారు అనే దానికి ఇందాక మీరు స్పష్టంగా చెప్పారు. సరే, దానికి సతీష్ గారు లేకపోతే రమేష్ గారు వివరణ ఇచ్చుకోలేదు, సమర్థించుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజల మెప్పు పొందామా తిరిగి అధికారంలో కూర్చోబెడతారు. ప్రజల మెప్పు పొందలేదనుకోండి, మనం ఏం చేసామని పక్కన పడేస్తే మనలో లోపాలను గుర్తించేసి ఇంటికి పంపిస్తారు. ఇది వాస్తవా కాదా? జరుగుతున్న విషయాలు క్లారిటీగా ఎందుకు చెప్పానంటే, ఎన్నికలకి ముందు సుమారుగా 1 సంవత్సరంన్నర నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతూనే ఉన్నాను. పబ్లిక్ ఒక సంభాషణ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ అండ్ జెండర్స్,
ఆ. ఎక్కడ ఏం మాట్లాడినా అదే పరిస్థితి. ఉమ్. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఖజానా ఎలా ఉంది, ఈ డబ్బులు తీసుకునేవాళ్ళు లబ్ధిదారులు కూడా అంటున్నారండి. విచిత్రం ఏంటంటే అదే లబ్ధిదారులు కూడా అడుగుతున్నారు. ఎవరు అడిగారు నిన్ను, అవును. మాకేమైనా అడిగామా అవును. అనే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటండి, అది చెప్పొస్తున్నాను నేను ఈ మధ్య ఎన్నికల ముందు తిరిగినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మీతో వాళ్ళతో పంచుకున్నాను, వివిధ ప్రసార మాధ్యమాల్లో పంచుకున్నాను. అంటే ఇప్పుడు రమేష్ గారితో, సతీష్ గారితో నాకు మీ ద్వారా ఈ మధ్య తప్ప వెంకటేశ్వర గారు చిరకాల మిత్రుడు, వారితో చాలా సందర్భాల్లో వాదోపవాదాలు కూడా జరిగినాయి. చర్చా కార్యక్రమంలో ఆయన చాలా విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారు. కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఇంకోటి ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు మనకు ఒక విషయాన్ని గురించి ఒకసారి మనం జ్ఞప్తి తెచ్చుకోవాలండి. ఈ రోజు ఈ నిబంధనల ప్రకారం మొన్న జరిగినటువంటి రైతులకు బకాయి ఉన్నటువంటి 1684 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం విడుదల చేసింది కదా రైతులకు సంబంధించి. అంటే గత ప్రభుత్వం తీసుకున్నాయి. మరి మొన్న పంచాయతీలకి 8384 కోట్ల రూపాయలు విడుదల చేసింది కదా పంచాయతీలకు సంబంధించి. అంటే ఏదైనా సరే ప్రభుత్వం ఉండగా ప్రభుత్వం మంచి పనులు చేసినప్పుడు మనం సమర్థిద్దాం. చెడు సాంప్రదాయాలు ప్రవేశించినప్పుడు, వాళ్ళు ప్రజలను ఇబ్బంది కలిగినప్పుడు ఒక మాట మాత్రం చాలా స్పష్టం అండి. ఒక మాట మాత్రం చాలా స్పష్టం ప్రసాద్ గారు, మిగిలిన ప్యానలిస్టులు కూడా చెబుతున్నాను నేను. ప్రజలు 2019 నుంచి 2024 వరకు ఎందుకు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఎందుకు అధికారంలో ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు పని చేయలేదనో, పథకాలు ఇవ్వలేదనో కాదు. ఆ రోజు వాళ్ళు చెప్పినవన్నీ ప్రజలు నమ్మారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చూసుకున్న తర్వాత చెప్పిన దానికి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. స్వతంత్రాన్ని కోల్పోయారనే భావనలో ఉన్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. నిన్న పేర్ని నాని గారు అలాగే అంబటి రాంబాబు గారు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఒక మాట మాట్లాడారు. స్వేచ్ఛ గురించి, అణిచివేస్తున్నారు, దీని గురించి మాట్లాడారు. ఒకే ఒక్క మాట చెప్తాను నేను. గతంలో ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న వ్యక్తి అనిత గారు కావచ్చు, లేకపోతే వివిధ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కావచ్చు, జనసేన వాళ్ళు కూడా కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి డీజీపీ గారిని కలవాలంటే ఏమన్నా ప్రవేశం దొరికిందా? లేదు కదా. మొన్న అంబటి రాంబాబు గారు వెళ్ళి కలవాలంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా డీజీపీ గారిని కలిసి ఆయన మెమోరాండా ఇచ్చి రాగలిగారు. మరి అప్పుడు ప్రశాంతంగా ఉందా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? అప్పుడు ఇదే విధంగా ఆ రోజు నాయకులు మాట్లాడతారా అంటే ఇక్కడ ఇది గమనించారు ప్రజలు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వలేదనో, ప్రజలకి ఈ పథకాలు అందజేయలేదన్న దాని గురించి ఆలోచించాలా. ప్రగతి ఆలోచించారు, ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి గురించి ఆలోచించారు. అవి కుంటుపడ్డాయి కాబట్టి ఆయన ఎన్నికి పంపించారు. అరాచకం జరిగిందనేది వాస్తవం. మనం అందరం గొంతెత్తి మాట్లాడిన మాట కూడా వాస్తవం. ఇది గమనించుకోవాలి వాళ్ళు కూడా. రైట్ సార్. సతీష్ గారు, దాని నుంచి మీరు తొందరపడ్డారు కదా ట్వీట్లని. జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేస్తానన్నారు. ఆ తర్వాత అందరిని కూడా ట్వీట్ చేయండి అని పిలుపునిచ్చారు. అంతవరకు తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం ఆలోచించారో నాకు అర్థమైంది. మరి అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ జస్ట్ ట్వీట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారా ఏంటి? అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తున్న దాని మీద మాట్లాడారు. 146 మంది మీద కేసులు పెట్టారు అని. నేను ట్వీట్ చేస్తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగాను, నన్ను అరెస్ట్ చేస్తారా, నా కార్యకర్తలు అందరూ ట్వీట్ చేయండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామని ఆయన ప్రకటన చేశారు. కానీ 2019, 2024 మధ్యలో వైసీపీ వాళ్ళు చేసిన ట్వీట్లు, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళు చేస్తున్న ట్వీట్ల మీద, వాళ్ళ అసభ్యకరంగా వాడుతున్న పదజాలం మీద ఈవేళ పడుతున్న కేసులు ఏంటంటే వర్రా రవీంద్రారెడ్డి గాని, లేకపోతే వాళ్ళ అనుచరగణం గాని, సజ్జల భార్గవ రెడ్డి గారి టీం గాని చేసిన ట్వీట్లు, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన ప్రచారాన్ని తీసుకోండి. ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన కూటమి నేతలు ఎక్కడైనా సోషల్ మీడియాలో చేసినవి అన్ని మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా, ఒక మీడియా ప్రతినిధిగా మీరు అబ్జర్వ్ చేయండి. కుటుంబాల్లోకి వెళ్ళి భార్య, పిల్లలు, వాళ్ళందరి బంధువుల మీద కూడా అశ్లీలంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. అంతెందుకు, స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిల గారి మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. సునీతమ్మ మీద పోస్టులు పెట్టారు. ఇటువంటి వాటి మీద కేసులు కట్టి అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించారని చెప్పి
ఓ 70 ఏళ్ళు వయసున్న సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆవిడెవరో రంగనాయకమ్మ గారు అనే ఒక వృద్ధురాలు ఎవరో పెట్టిన పోస్ట్ ని ఫార్వర్డ్ చేశారని ఆమెను అరెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మా బొబ్బూరు వెంకటరావు అని ఉంటాడు, ఆయన ఘర్షణ మీడియా అని సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ అతను. అతను ఏవో పోస్టులు పెట్టాడని అతను అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే శ్రీరంగ నీతులు, మరలా ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టాడుగా. మాట్లాడితే బూతు మాటలు. ప్రసాద్ గారు మరలా ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టాడుగా వెంగళరావు. అదేనండి, మొదలు పెట్టారు, అందరూ మొదలు పెడతారు. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఒక స్వేచ్ఛ ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ ఆ స్వేచ్ఛ అనేది పరిమితులు మించి అసభ్యకరంగానో లేకపోతే అశ్లీలంగానో వెళ్ళిపోతే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరండి. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక అప్పీల్ చేశారు, నేను మీకు మంచి చేసి ఉంటే గెలిపించండి అని. అంటే ఆయన మంచి చేయలేదు కాబట్టి ప్రజలు ఓడించారు అనేది మీరు లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి అర్థమైపోతుంది. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి ఏదో వాళ్ళు ఇందాక పెద్దల అంకమరావు గారు వాళ్ళు చెప్పారు, ఆయన ఎన్నికల హామీలు వాటిలో వెంకటేశ్వరరావు అనుకుంటా, వెంకటేశ్వరరావు చెప్పారు ఆయన ఏం హామీ ఇచ్చినా అది ఖురాను, బైబిల్, భగవద్గీత అని చెప్పుకుని ఇప్పుడు వాటిని కూడా అపవిత్రం చేసినటువంటి పెద్ద మనిషి. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చెప్తున్నా, ఇందాక రమేష్ గారు మాట్లాడే ముందే నేను సంస్కారంగా మ్యూట్ లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాగ్యుద్ధాలు ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ బట్టి కావచ్చు. నేను అదే చెప్తాను. నేను చెప్పానండి, రైట్ వెంకటేశ్వర గారు. రైట్ సార్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో, ఆయన అన్న ట్వీట్ గురించి కాదు కదా అరెస్టులు అనేది జరిగింది. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్గా చేయట్లేండి ఆ విధమైన ట్వీట్స్. ఒకవేళ ఆయన అకౌంట్ నుంచి ఎవరైనా సరే అసభ్యకరమైన పోస్టులు ఇట్లాంటివి పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అరెస్ట్ చేస్తారా? లేకపోతే నార్మల్గా ట్వీట్ చేస్తే అరెస్ట్ చేస్తారా? వెంకటేశ్వర గారు మిమ్మల్ని ఆ విషయం మీకు బాగా తెలుసు, మీరు నన్ను అడగవసరం లేదు. మీరు అన్నీ చెప్పకూడదు కదా సార్, ఇది ఇంకా బాగుంది, నాకేం తెలియదండి. వర్రా రవీంద్రారెడ్డి ఏం చెప్తున్నాడు, నేను మొదట్లో కొన్ని ఎగరెస్ట్ గా గవర్నమెంట్ పెట్టాము, కానీ భార్గవ్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత నా అకౌంట్ నుంచి అతను కూడా అతనే పెట్టాడు అని చెప్తున్నాడు కదా. ఏదేమైనప్పటికీ మీ అకౌంట్ నుంచి వస్తే మీరే రెస్పాన్సిబిలిటీ కదా. అట్లాగే ఇప్పుడు మేము అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ మాట మాట్లాడే ముందు అందుకే నేను ఇందాక అంది, నేను రాజకీయ పార్టీ కాదు అన్న కారణం కూడా అదేనండి, వేరే భావన కాదు. ఇప్పుడు కూడా ఇంకా అదే మాట్లాడుతున్నాడు, నేను పెడతాను మీరు పెట్టండి. అదే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడండి రాష్ట్రానికి. ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు అవి. నేను అనేది అది, ఇప్పుడు మా వాళ్ళు తప్పు చేసి నాకు అర్థమేం చెప్పమంటారా? ఆ మాట వెనకాల నా అర్థం చెప్పమంటారా? నేను తీసుకున్న ఆలోచన వాస్తవంగా అది ఒక ట్రాప్ అండి. ఆ ట్రాప్ ఏంటంటే, పొరపాటున ఎవరినైనా అరెస్ట్ చేస్తే, ఇదిగో నేను ట్వీట్ చేయమన్నాను కాబట్టి ఆ ట్వీట్ చేశాడని అరెస్ట్ చేశారు, మిగతా అరెస్టులను కూడా అదే అకౌంట్లో వేస్తారు. ఇక ఇదంతా కక్షపూరిత ధోరణి చూసారా, వీళ్ళందరూ మంచోళ్లే అని అరెస్ట్ చేశారని చెప్పేసి అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అనేది నేను అనుకుంటున్నా. మరి మీరు చెప్పండి. ఉన్నారు కదా ప్రసాద్ గారు, మేము అనేది ఏంటంటే, ఆయన ఏదో ఇంకా వాళ్ళేదో ట్రాప్ వేస్తే మేము ట్రాప్ లో పడిపోయేటటువంటి మీరు పడలేండి విషయం తెలుసుకోనటువంటి పరిస్థితుల్లో లేము. ఎందుకంటే చూసాం కదా, ఒకసారి ఒక వాస్తవం ఏంటంటే, ఒకసారి మనిషిని నమ్ముతాం. జనరల్ గా మనం మాట్లాడే ఒకసారి మనిషిని నమ్ముతాం, ఆ మనిషి ఏదైనా తప్పు చేస్తే మనం తెలుసుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో నేనేదో మేధావని పాప అనుకుని ఆ ఇందాక అన్నదే ఆయనకి ఏదో అనుకుని మమ్మల్ని శత్రువుని చేస్తున్నాడు. మేము శత్రువు కాదు, వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు శత్రువు కాదు, ఏదో చేద్దామనే ఒక కుసంస్కారంతో శత్రువుని చేస్తున్నాడు. ఇవాళ కూడా మళ్ళా ఏదో చేద్దాం అనుకుని నేను పెడతాను అరెస్ట్ చేయండి అంటే, మేము ఊరికనే పెట్టినట్టుని గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయదు. ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే ఆ కంప్లైంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేసి మాత్రమే ముందుకెళ్తుంది. ఇవాళ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పెట్టారనుకోండి, నాలాంటాడో లేదంటే మీలాంటాడో ఎవడన్నా ఒకళ్ళు వచ్చి కనుక ఒక రిపోర్ట్ ఇచ్చామంటాడు పోలీస్ స్టేషన్ లో, ఖచ్చితంగా కేసు కడతారు. అంతేగాని అక్కడ కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే హోంమంత్రి గారు, వీళ్ళందరికీ వీళ్ళు చూబోటేగా రాము. ఖచ్చితంగా వస్తాం. ఇప్పుడు కూడా చెప్తాం, మాట్లాడాల్సింది ఇప్పుడు, అరే మీ తల్లిని చెల్లినే కదా తిట్టింది. అసలు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే,
ఆ వర్రా రవీంద్రారెడ్డి పెట్టినటువంటి పోస్టులు చూస్తే ఇవాళ అసలు షర్మిలమ్మ గారు అనే అమ్మ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి చెల్లిలా కాదా? ఆయన ఏమంటాడంటే ఎంత దుగుత్సాకరమైన మాట అండి అది. తల్లి విజయమే తండ్రి రాష్ట్రానికి కూడా అంట. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందండి? రాజకీయాలు అన్న తర్వాత రాజకీయాలు హుందాగా ఉండాలి, కానీ అసభ్యకరంగా అసహ్యకరంగా ఉంటే ఇవాళ యువత రావాలి అనుకున్నా కానీ 1-10 సార్లు ఆలోచించుకుంటున్నారు, లేదా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. నా కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద పడేసి ఏమన్నా కానీ తట్టుకోగలుగుతాను అనుకున్నప్పుడే రావాలి అనే పరిస్థితులు వస్తున్నాయి. రమేష్ గారు ఒక విషయం చెప్పండి సార్. అంటే అలాంటి మాటల్లో కూడా రమేష్ గారు లాంటి వాళ్ళు కూడా మేము మా వాళ్ళు కరెక్ట్ అంటే మనమే మాట్లాడలేం. అంతే, అట్లా అనర్లేండి రమేష్ గారు, అలా అనర్లే. రమేష్ గారు ప్రసాద్ గారు చెప్పండి. రమేష్ గారు ఒకటే మాట అండి, ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టుల్ని మీరు అసలు ఎలా పరిగణిస్తారు? అలా పరిగణించి ఇప్పుడు అరెస్టులు అక్రమం అనే లెక్క అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క పోస్ట్ అయినా ఆ ట్వీట్కి సంబంధించి ఆ పోస్ట్ పెట్టారు చూసారా? ప్రెస్ మీట్లో ఆ పోస్ట్ చదివి వినిపించి ఇందుకోసం అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అడిగితే ఎట్లా ఉండేదంటారు? ప్రసాద్ గారు ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి లేకపోతే ఆమె ఎవరో పెద్దిరెడ్డి సుధారాణి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సరే, తప్పు పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవరినైనా యాక్షన్ తీసుకోమని చెప్పి ఈ ఇష్యూ స్టార్ట్ అయిన 4వ తారీఖు దగ్గర నుంచి కూడా మనందరం డిబేట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. మనం మాట్లాడుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటనేది డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పారు కదండి. కానీ ఆయన చెబుతుంది ఏంటంటే, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది విద్య వద్దు మద్యం వద్దు అని పెట్టిన వాళ్ళకి, కందిపప్పు 100 గ్రాములు తగ్గింది లేదా కేజీలు తగ్గింది అని చెప్పి పోస్టులు పెట్టిన వాళ్ళకి, విశాఖలో విజయవాడలో ఫ్లడ్ దాంట్లో 323 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి పెట్టిన వాళ్ళని కూడా కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నిజంగా స్కామ్ జరగలేదు, ఎవరో స్కామ్ జరిగిందని చెప్పి మా పార్టీ అతను పెట్టాడు, స్కామ్ జరగలేదని చెప్పి చెప్పొచ్చు కదా. దీంట్లో దానికి కేసు పెట్టేసి అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఈ రోజున రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళని అన్ని కోట్లు దోచేశారు, ఇన్ని కోట్లు దోచేశారు, లేకపోతే అక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది అని చెప్పి 100 రకాలు చెప్తున్నారు. మరి వాళ్ళందరి మీద ఈ రోజున మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారండి? ఎక్కడా లేదు కదా. ఇప్పుడు క్లియర్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నాకు అర్థం కానిది ఏంటంటే, నేను చాలా డిబేట్లకు వెళ్తున్నాను, చూస్తున్నాను, ఎంతసేపు కూడా అటు డిబేట్లు నిర్వహిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే డిబేట్లు పెడుతున్న ఛానల్స్ కానీ కేవలం వర్రా రవీంద్రారెడ్డి లేదా పెద్దిరెడ్డి సుధారాణి లేదా ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన పోస్టుల మీద మాత్రమే చర్చ జరుగుతుంది తప్ప టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కానీ జనసేన వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కానీ ఏ ఒక్కళ్ళు డిబేట్ పెడతాం మీతోటి సహా. ప్రసాద్ గారు జరిగింది సార్, మీరు లేరు ఆ డిబేట్ లో. అదే ఒకసారి మీ అధికార ప్రతినిధులు ఒక వారం రోజుల నుంచి, ఒక్క నిమిషం రమేష్ గారు, మీరు ఎలిగేషన్ చేసే ముందు ఒక నిమిషం ఉంది. మీ పార్టీ అధికార ప్రతినిధులు డైలీ మన దాంట్లో పాల్గొంటున్న వాళ్ళలో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఆ ప్రశ్న దాని మీద జరిగిందా లేదా అనేది. జరిగింది, అది ఎలాగా పేర్లతోటి జరగట్లా. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కూడా తీసుకుంటేనే సమంజసం అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తులు మాత్రమే ఈ తప్పులు చేస్తున్నట్టుగా. అది ఎందుకో కూడా చెప్తా. మీరు ఆల్రెడీ మీరు అధికారంలో ఉండగా అందరిని తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి ఆల్రెడీ ఇచ్చేసారు అందరికి. నేను ఒక్కటి సార్, ఇప్పుడు సార్ ఈ సంస్కృతిని మొదలు పెట్టింది ఎవరు? జగన్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా జగన్ గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్య నాయకుడు అయిపోతాడు, అతను నాయకుడిని ఒక అవనవకుండా చేయాలి అని చెప్పి టీడీపీ నుంచి మొట్టమొదటగా వ్యక్తిత్వం చేయడం మొదలుపెట్టారు. ఎలాగా? జగన్ 1,00,000 కోట్లు దోచేశాడు. 1,00,000 కోట్లు దోచిన వ్యవహారం ఈ రోజుకి ఎవడో ప్రూవ్ చేయలేకపోయాడు. జగన్ ఇంట్లో అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, లోటస్ ఫండ్, ఒక మాయామహల్, ఇలాగ ఇష్టం వచ్చినట్టు చెప్పడం అయిపోయారు సార్. మహిళల పైన, ఆడపిల్లల పైన, చిన్న పిల్లల పైన దాని దీనికి సంబంధం ఏంటి? నన్ను కంప్లీట్ చేయనండి. ఎక్కడి నుంచి మొదలైందో నేను చెప్తున్నా. ఆ రోజున మొదలైన విషయం వెళ్ళింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిల గారు, విజయమ్మ గారు ఉంటే వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అదే రోజున షర్మిల గారికి ఒక నటుడికి అక్రమ సంబంధాలు అంటగట్టి టీడీపీ నందమూరి బాలకృష్ణ గారి ఇంటి అదే ఆఫీస్ నుంచి జరిగినాయి అన్న వ్యవహారం కూడా ఆ రోజుల్లోనే బయటకు వచ్చింది. కానీ ఎవరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 2014 నుంచి 2019 మీరు అధికారంలో ఉండగా మీరు తీసుకోవాలి కదా సార్ చర్యలు. 19లో అప్పుడేనా? 2014 నుంచి 2019 మధ్య మేము ఎక్కడ ఉన్నాం సార్? మేము లేము. 19లో తీసుకోవాలి కదా, 10 ఏళ్ల తర్వాత తీసుకోవచ్చు అని చెప్తుంటే. సరే, ఈ రోజు మేము కంప్లైంట్ పెట్టాం, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి?
వాళ్ళ మేము చెల్లెలు కాదు, కంప్లైంట్ పెట్టాం కదా సార్ ఇప్పుడు. షర్మిల గారు వాళ్ళ ప్రకారం వాళ్ళ చెల్లెలు కాదు కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, విజయమ్మ గారి గురించి ఎంత లకారాల భాష మాట్లాడారో మీరు చూశారు. మాట్లాడారు. నేను సార్ ఎవరిని సమర్థించేది లేదు, ఎవరు చేసినా తప్పే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేస్తే నేనే ముందుంటాను అంటున్నారు చూసారా. ఆయన అరెస్ట్ చేయాలంటే ఇట్లాంటి అసభ్యకరమైన పోస్ట్ పెట్టాలి ఆయన అకౌంట్ నుంచి ఎవరైనా. అది పెడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అయినా వదిలేదు లేదు అంటున్నారు. వెంకటేశ్వర గారు కావచ్చు, సతీష్ గారు కావచ్చు. ఏమంటే అంతేనా మీరు అనేది? నేను చెప్పేది అదే. కానీ ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే అలాంటి వాళ్ళని కాకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో భయపెట్టడానికి కూడా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. అది తప్పు అని చెప్పి చెబుతున్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంకమ్ర గారు 1 minute లో కంక్లూడ్ చేయండి సార్. ఈ ఏదైతే ట్వీట్లకు సంబంధించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా, దాని వెనకాల అంతరార్థం ఏమంటారు? ఇప్పుడు ఒక విషయం చెప్పిన తర్వాత దాని జోలికి వస్తాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యుల సమావేశంలో, శాసనమండలి సభ్యుల సమావేశంలో చాలా స్పష్టంగా మన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే చివరికి వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ పైన లేదా వైఎస్ఆర్ పార్టీ మహిళల పైన పెట్టినా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది మనం ఆహ్వానించదగ్గ అంశమా కాదా? రెండవది, ఆ రోజు వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, వైఎస్ విజయమ్మ గారి మీద, భువనేశ్వరమ్మ గారి మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఈ వర్రా రవీంద్రరెడ్డి అనే వ్యక్తి అంత అసభ్యకరంగా పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడి ఉంటే ఈ రోజు ఈ చర్చకు సంబంధం ఉండేది కాదు. రెండోది, ఆ రోజు దానికి ఆయన ఓతమిచ్చే విధంగా, అంటే రమేష్ గారు ఒకసారి గమనించుకోండి, ఆ ఓతమిచ్చే విధంగా చెల్లెల చీర రంగుతో సహా, రమేష్ గారు ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, చెల్లెల రంగు చీరతో సహా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం సభ పెద్ద బహిరంగ సభలో. కాబట్టి ఆ రోజు ఎక్కడా కూడా దీన్ని ఆ రోజు చర్యలు తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? ఇందాక మీరు అన్నట్టు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల మీద తీసుకున్నారు. ఈ రోజు ఆ రోజు వాళ్ళ శిక్షలు పడ్డాయి, వాళ్ళని కొట్టారు. మీకు కూడా తెలుసు. దారపు నరేంద్ర అనే వ్యక్తి, సోషల్ మీడియా చూసే వ్యక్తిని ఏ విధంగా కొట్టారో మీకు కూడా తెలుసు. చాలా మంది అట్లాంటి వాళ్ళ పేరు చదవాలంటే ఇప్పుడు మనకు సమయం కూడా ఉండదు. జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం చేసిన పొరపాటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన పొరపాటే. అట్లా తీసుకెళ్లి ఒక పార్టీ వాళ్ళని తీసుకెళ్లి కొట్టడం అనేది పొరపాటే. కానీ ముందు చర్యలు ఆ రోజు కనుక ఒక మాట అని ఉంటే ఈ చర్యలు ఇలా చేసే కాదు. మీరు అన్నట్టు ఆ రోజు షర్మిల గారి మీద పెట్టినప్పుడు చర్యలు తీసుకున్నారా, లేకపోతే షర్మిల గారి గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారని చెప్పి మనం తర్కంలోకి వెళ్తే జరుగుతున్న విషయాలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు కొన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలా ఎవరు చేసినా శిక్షిస్తానని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మాత్రం హర్షించదగ్గ విషయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని విషయం చెప్పింది మాటల వరకైనా చేతల్లో కూడా జరుగుతుంది. అది చెప్పొస్తున్నాను సార్, అదే చెప్పొస్తున్నాను. ఇదే ఉదంతం ప్రసాద్ గారు మొన్న కర్నూలులో జరిగే చిన్న ఘర్షణ సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని 12 మందిని లోనేశారు. 12 మందిని. రమేష్ గారు గుర్తుపెట్టుకోండి. విషయం గురించి మనం లేదు అంటే ఆయన అనేది ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నారు. హత్య చేశాడని చెప్పి లోపలేయడం జరిగింది. దానికి దీనికి సంబంధించి మీరు మరీ చెప్తారండి. సోషల్ మీడియా వాళ్ళని, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానీ జనసేనలో ఇలాంటి తప్పుడు పోస్టులు అదే చెప్పారు కదా, చూద్దాం. లేదంటే ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కొంతమందిని చేశారని చెప్పేసి పోస్టులు వస్తున్నాయి. ఆ పోస్టులు తీసుకెళ్ళి కేసు పెడతారు. పెట్టినప్పుడు యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఇప్పుడు పెట్టిన రోజులు అయింది సార్. అదే చెప్తున్నాం. 150 మందిని మా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఒక్కళ్ళని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఒక్కళ్ళని అరెస్ట్ చేశారేమో చూపించమనండి. అట్లా లెక్క చెప్పండి. సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు లేదు సార్ అట్లాగా సతీష్ గారు వాళ్ళు అప్పుడు వాళ్ళు చేశారు. వాళ్ళు చేసినవన్నీ తప్పులు కాబట్టే కదా ప్రజలు ఆ విధంగా చేస్తుంది. సో ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కారుమతి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే గాది వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అంకమరావు గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.